పుట్టింటి వారు దృష్టించరాదు నా భర్త లేని మన జన్మ నాకు తల్లి ఆనాడు నేను చెప్పిన వారు ప్రకారం పుట్టినింటికి మెట్టినింటి కీర్తి తెమ్మన్నావు కదా అదే విధంగా బాగుపడకు వాలుపడకు పల్లెరాయలతో బావులు ఏర్పరిచాడు తల్లి నా భర్తతో మీ పుట్టినిస్తే ఇదే కాలం నుంచి చిన్నమ్మగారు తన భర్త వెంగరెడ్డి గారిని ఒక శిల గావించి తన పుట్టును దాచుకున్నది. అప్పుడు చిన్నమ్మగారికి పాల్గొన పట్టణంలో వాళ్ళ తల్లిగారు 2 కాపులు పెట్టి వెడనీళ్ళు కాచి 10 కాపులు పెట్టి పాటలు పనిచేసి దారారి పనులకి దొరకములు ఆడించి ఓలారి పనులకి ఒళ్ళాపి నుండంగా తల్లి గాలి చెల్లె చిన్నమ్మగారి పసుపు బుధించారు. ఎప్పుడైతే చిన్నమ్మ మీద మురికి తీసి వైపు కానీ పుట్టబడిపడింది చిన్నమ్మ మీద మురికి అప్పుడు మధ్యలేడు స్వామి కాడి మట్టి వెతలు గావించి తన ఎదురించి 2 ఎద్దులు 2 సెలవులు ఆపడాన్ని కనీసం రంకేస్తాయి మట్టి ఎద్దులు ఆవిష్కరించి చిలకల పల్లారి బట్టి కట్టి పాల్గొన్న వారి శీలమూరు మొత్తమాచారా చిన్నమ్మగారి పుట్టింటి పేరు శీలమూరు అత్తగారింటి పేరు సాతవారు. ఎప్పుడైతే శీలమూరు బండి కట్టించుకొని చిలకల పల్లారి బండి కట్టి ఆ మట్టి ఎద్దుల కదిరిపోయేందుకు చిన్నమ్మగారు ఏ విధంగా వస్తున్నారంటే
పల్లె ఒక పొలగమన్నం ఉంది. ఆ ప్రజలకందరికి గోళము వేదము లేకుండా అన్నదానం చేసి ఆ పల్లె పేరు అక్కడ నుండి ఇక్కడ వరకు పొలగమ పల్లె అని పేరు పెట్టి అక్కడి నుండి వచ్చే మార్గమున ఒక పల్లె రాష్ట్రాన్ని ఏ విధంగా అడుగుతున్నారంటే చూడమ్మా, మా ఊరి వద్ద ఈ చెరువు నిండుతా ఉంది. ఈ చెరువు కట్ట దిగిపోతా ఉంది తల్లి. ఈ చెరువు కట్ట తెక్కండా అడ్డ వేయడం అని ఇప్పుడు ఆ పల్లె వాతులు చెప్పారు. చిన్నమ్మ గారు చెరువు కట్ట మీదకెళ్ళి తన మెడలోన ముత్యాల బొమ్మలు తెచ్చి చెరువు కట్ట పైన తల్లుకొని ఎప్పుడు వేసాడు ఆ చెరువు కట్ట అట్టే ఆగిపోయినది. అప్పుడు ఆ చెరువు పేరు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ముత్యాల చెరువు అని పేరు పెట్టి అక్కడి నుండి వచ్చే మార్గమున ఒక బావి తగ్గించి ఆ బావిలో నీళ్లు మన సట్లో పాలు పోసి బొమ్మ పెట్టి ఏ విధంగా పొంగుతాయో ఆనాడు బావిలో ఆ విధంగా నీళ్ళు పొంగాయి. అప్పుడు ఆ బావి పేరు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పాలబావి అని పేరు పెట్టి చిన్నమ్మ గారు కదిరి చేరుకున్నది. ఆ శుభ సందర్భమున ఆ కదిరి కోయిల్లో శ్రీమన్నారాయణమూర్తి విష్ణు విశ్వరావు రాసిన ధర్మదేవులందరూ కూడా అమ్మా చిన్నమ్మ నీకు ఎవరు కావాలో కోరుకోమ్మా నీ భక్తి వచ్చి అన్నయ్యా నాకు ఎవరు అవసరం లేదండి. ఆడ జన్మపై పుట్టినందుకు అందరికీ కలుగుతారా నా గుడి కదిరి కోయిల్లో కట్టించి నా గుడి అందు దాల్పుదానికి నన్ను ఇన్ని కష్టమాలను పెట్టిన మా అత్తగారిని ఒక తుక్కుడు పెట్టగా మా మామగారిని పైబడని చెప్పి చిన్నమ్మగారు కోరుకున్న వరం. అప్పుడు విష్ణు ఈశ్వరం రాసిన బ్రహ్మదేవులందరూ కూడా పోరాటం పడతారు. ఆ పోరాటంలో కొలవాయి సర్కస్తైన రమణ వెంకటరమణయ్య గారు కూడా పోరాటంలో వైకుంఠమైన సందర్భమున రత్న ఆచార అదేవిధంగా